అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా బాపట్ల జిల్లా కారంచేడు ప్రత్యేక వంటకాలు మనం చూస్తున్నాం కదండి. ట్రై చేస్తున్నారా? చాలా చాలా బాగున్నాయి. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో వనజ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే విందాం. హాయ్ వనజ గారు. హాయ్ మాధురి. ఏంటి లంగావనిలో మెరిసిపోతున్నారు? క్యూట్ గా కనిపించాలి కదా. అవునా, క్యూట్ గానే ఉన్నారు అయితే. థ్యాంక్ యూ. ఓకే, మరి ప్రత్యేకమైన వంటకాలు మాకు చూపిస్తూ వస్తున్నారు, మీ కారంచేడు స్పెషల్స్. మరి ఇందులో భాగంగా ముందుగా మన వ్యూయర్స్ కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు క్యారెట్ ముల్లంగి పచ్చడి. క్యారెట్ ముల్లంగి పచ్చడి. అవును. చాలా మంది క్యారెట్ పచ్చడి ఓకే తిన్నా కూడా ఆ ముల్లంగి యాడ్ చేసేసరికి చాలా మందికి నచ్చదు. అవును కదా. సో రెండింటి కాంబినేషన్ లో పచ్చళ్ళ చేస్తే ఖచ్చితంగా తింటాను అన్నది మీ ఖచ్చితంగా పాలసీ. తింటారు. అవును. అది కాక ముల్లంగికి కొంచెం వగరు టేస్ట్ ఉంటుంది కదా, అది నేను తీసేసి యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు హ్యాపీగా ఎవరైనా తినేస్తారు. మరి ముల్లంగిలో ఉండే వగరు తీసేస్తారంట. మరి అది ఏ విధంగా తీస్తారో మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూసారా, ముల్లంగి అన్నాము, ముల్లంగి కాస్త దగ్గరకు వచ్చిందంటే మన చుట్టుపక్కల స్మెల్ అన్నది వచ్చేస్తుంది. కొంచెం అదొక ఫీలింగ్ గా ఉంటుంది. అవును. మనకి ఆ స్మెల్ కూడా చాలా మంది ఇష్టపడరు. అందుకే ముల్లంగి తోటి. వండుకోవడానికి కష్టంగా ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు అలాంటి దాన్ని కూడా మంచిగా చేసేస్తాం. హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు అది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఓకే, చూద్దాం మరి అయితే. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు ఏం చేయాలి? ఫస్ట్ దీనికి ఏంటంటే మనకి చెప్పాను కదా ముల్లంగిలో వగరు ఉంటుంది కదా అని. దానికి ఏం చేయాలంటే ముల్లంగిని కొంచెం వాష్ చేసేసి పీసెస్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టాలి. ఓహోహో. ఆ సాల్ట్ వల్ల ఆ ముక్కలు అనేది పీల్చుకొని వాటర్ ని రిలీజ్ చేసేస్తాయి. ఆ వగరు టేస్ట్ అనేది అందిపోతుంది అనమాట. ఇది చిన్న టిప్పు. అవును. సో ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఏంటంటే వాటర్ కొంచెం వచ్చేసినాయి, సాల్ట్ వేసి పెట్టేసాను అనమాట పీసెస్ కట్ చేసి. ఇప్పుడు ఈ వాటర్ ని తీసేద్దాము. తీసేసుకోవాలి. ఓకే, సరే. సో మరి ఇంకా స్టార్ట్ చేయడమేనా మనము? అంతే. ఆ వాటర్ తో పని లేదు కదా. ఇంకా ఈ వాటర్ తో పని లేదు. అందులో వగరంతా కూడా ఉప్పు ఇది కలిపిన పోతుంది. వాటిలోంచి మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం కావాలి? మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇదిగో. దీనికి స్టవ్ తో కూడా మనకి పని లేదు, చాలా తొందరగా అయిపోతుంది. ఆ మాట వింటే ఎంత బాగుంటుందో, స్టవ్ తో పని లేకుండా. ఆ స్వెట్టింగ్ కూడా ఉండదు మనకి, చాలా రిలీఫ్ గా ఉంటుంది. సమ్మర్ లో కావాలి ఇలాంటివన్నీ కదా. మనం ఫస్ట్ దీనికి క్యారెట్ ఉన్నాయి కదా, క్యారెట్ కూడా సేమ్ ఇలాగే పీసెస్ చేసి పెట్టుకుందాం. మనం వచ్చేసి ముందు క్యారెట్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా ముల్లంగిలో బగర్ తీసేసాం కదా, వాటర్ ఏం అక్కర్లేదు దీంట్లో. జస్ట్ ఈ ముల్లంగి ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. ఓకే. మనం యాక్చువల్గా ముల్లంగిలో కొంచెం సాల్ట్ వేసి పెట్టాం కదా, అది కొంచెం సాల్ట్ పీల్చుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం లైట్ గా వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఈ ప్రాబ్లం ఉండదు. మనం కొన్ని యాడ్ చేస్తాం కదా, దాన్ని బట్టి ఆ సాల్ట్ కూడా తగ్గిపోతుంది. ఓహో. తర్వాత ఈ గార్లిక్ అనేది మనం ఫ్రై చేసుకోకుండా ఇందులో పచ్చి వేసేస్తాము. దానివల్ల ఇవి కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, ఊరి ఉంటాయి. ఊరగాయల్లో అలానే చేస్తూ ఉంటారు కదా, పచ్చి వెల్లుల్లి వేసి నిలవ పచ్చళ్ళలా చేసుకుంటారు. తర్వాత ఇక ఇది మనకి కారం అంతా గొడ్డు కారమే అండి, ఇంకా పచ్చిమిరకాయలు ఏం అవసరం లేదనమాట. ఇది కొంచెం దీంట్లో నిమ్మకాయ పిండడం వల్ల కారం అనేది తగ్గిపోతుంది. సో మనకు కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. ఇది నిల్వ ఉంటుందా అండి? 2 days వరకు ఉంటుంది. 2 days ఉండేది నిల్వ పచ్చడి. మనకి ముక్కలు అనేది క్రంచీగా కావాలి అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఒక 3 days దాకా ఏమి కాదు. కాకపోతే మనం విడిగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ క్రంచీనెస్, ఫ్రెష్నెస్ పోతుంది అనమాట. అయితే ఫ్రిడ్జ్ లో ఉండాల్సిందే. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. వాడుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ లో అయితే ఆల్మోస్ట్ 3 days పైనే ఉంటుంది మనకి. అది ఇంకా ఊరగాయ టైప్ లో ఉంటుంది అనమాట. అయితే ఇది మనకి బయట పెట్టుకుంటే మాత్రము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ లో అయితే ఉంటుంది. ఇది ఏంటంటే బయట పెట్టుకోవడం, ఒకవేళ ఉప్పు తగ్గినా అదేమన్నా వచ్చిందంటే ఫంగస్ వస్తుంది అనమాట. బూజులాగా పట్టేస్తుంది, మనకి నిలవ ఉండదు. సో కరెక్ట్ గా ఉప్పు కారం అన్ని వేసుకున్నట్టయితే మనకి బయట అయినా సరే, కాకపోతే క్రంచీనెస్ ఉండదు ముక్కలు. ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇవి చిల్లీస్ ఉన్నాయి కదా, కొంతమంది చిల్లీస్ అనేవి మజ్జిగన్నంలోకి ఇలా ఊరబెట్టిన తర్వాత తింటారు, అలా ఇది పనికి వస్తుంది అనమాట. దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగా. మీ కారం చెడులో స్పైసీగా తింటారు కదా, స్పైసీ బాగా తింటారు, అర్థమవుతుంది. మీ ఇంట్లో మీరు? నేను చాలా తక్కువ, మోస్ట్లీ నాకు స్వీట్స్ ఎక్కువ ఇష్టము. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాము. ఇది కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఇంకొంచెం తక్కువ అనిపిస్తుంది. సాల్ట్ టేస్ట్ చేయకుండా చూసి కూడా చెప్తున్నారంటే స్మెల్ తెలిసిపోతుంది, దగ్గరగానే ఉన్నారు కాబట్టి. మనకి ఆ కారం వేసినప్పుడు ఘాట్ అనేది మనం సాల్ట్ వేసామంటే పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది, లేదు అంటే ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కలిపేటప్పుడు. మనకు దగ్గర రాలేదు కాబట్టి సరిపోయిందంత. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ లెమన్ ఉంది కదా, లెమన్ ని స్క్వీజ్ చేసేసుకుందాం ఇందులో. ఇది వచ్చేసి నిమ్మకాయ అనేది మన ఇష్టం అనమాట. కొంచెం పికిల్ టైప్లో ఎక్కువ ఊరగాయగా కావాలి అంటే కనుక లెమన్ ఎక్కువ పెట్టుకోవచ్చు. రైస్లోకి అయితే మటుకు కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెస్ట్, అంటే మనం కలుపుకుంటాం కదా. ఇంకా అన్ని వేసేసుకున్నట్టే కదా? వేసేసుకున్నట్టే. ఓకే, ఎంతవరకు వచ్చింది మన పచ్చడి? ఇది ఊరిపోయింది, అన్ని పట్టేసిన ముక్కలకు కూడా. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవాలి. ఓకే, కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వీటికి. కానీ పచ్చళ్ళలో కాస్త నూనె ఎక్కువ ఉంటేనే కదా, నూనె తగ్గిపోయిందంటే తొందరగా పాడైపోతుంది, ప్లస్ ముక్క అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇది ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాం కదా, కొంచెం క్రిస్పీనెస్ ఉంటాయి అన్నమాట పోపులు. ఇది మెయిన్ మనకి రైస్లోకి బాగుంటుంది కదా? రైస్లోకి బాగుంటుంది. చెప్పాను కదా అక్కడ పొలాలు ఎక్కువగా ఉంటాయి అని, ఆ పొలాలకు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఇవి ఇట్లా ప్యాక్ చేసుకొని వెళ్తారు. అక్కడ మనం మజ్జిగన్నం తినేటప్పుడు ఇవి నంచుకొని తింటారనమాట ఎక్కువ. మజ్జిగ పెరుగులోకి నంజుగా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి. పోపు దినుసులు వేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి. పొలాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి నిలవ ఉండేవి మనకి స్టోర్ చేసుకోవడానికి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉన్న కొంచెం తినగలిగేలాగా వాళ్ళు స్పైసీగా ఎక్కువ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఇవి ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కరివేపాకు, ఓకే, దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా అందులో వేసేసుకుందామా? ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా క్యారెట్ ముల్లంగి పచ్చడి రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, ముల్లంగి ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 6, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2, నిమ్మరసం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ముల్లంగి పచ్చడి రెడీ. క్యారెట్ ముల్లంగి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే.
చాలా బాగుందండి. పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఉప్పు కారం పెట్టుకుని మామిడికాయ తిన్నట్టే అనిపిస్తుంది. అవును, క్రంచీగా ఉంటుంది. ఆ ముక్కలు అది మనం ఇట్లయితే హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days అయినా కూడా ఆ క్రంచీనెస్ అనేది అలాగే ఉంటుంది. పైగా ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా పట్టి చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మజ్జిగ అన్నంలోకి చక్కగా నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఇంకొకటి వచ్చి అరికెల పచ్చి బఠానీ ఉప్మా. రెడీగా ఉన్నారా? నేర్చేసుకుందామా మరి? అరికల పచ్చి బఠానీ ఉప్మా. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి అరికల్ని మనం నానబెట్టుకోవాలా అండి? ముందు ప్రాసెస్ ఉంటుంది. ఇవి కొంచెం వాష్ చేసి మనం క్లీన్గా కొంచెం ఇసుక అనేది వస్తుంది. సో కంప్లీట్గా వాష్ చేసి ఒక 2 to 3 hours ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మనకి కుకింగ్ టైం అనేది లెస్ అవుతుంది. స్టార్ట్ చేద్దామా అండి మరి? ఓకే ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది నానబెట్టుకుంటాం కదా, రెసిపీ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. మనకి ఈజీగా నానబెట్టాలి. 2 to 3 hours చాలా, అంతే చాలు. మనకి ఓవర్ నైట్ సూప్ చేసుకునేది అంత అవసరం కూడా ఉండదు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా పనికొస్తుంది, నైట్ డిన్నర్గా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఉప్మా కదా. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. అయితే వనజ గారు, మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా హాబీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ముందే చెప్పారు. ఒకటైతే చాక్లెట్ మేకింగ్, ఇంకా దాంతో పాటు రైజన్ ఆర్ట్ కూడా చేస్తాను. రైజన్ ఆర్ట్ అంటే ఇప్పుడు అవి వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ టైప్ లోనే ఉంటాయి. దాన్ని కూడా ఏంటంటే మనకి జ్ఞాపకంగా ఫొటోస్ చేయొచ్చు. లైక్ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకుంటారు, దాంట్లో కీ చైన్స్ చేస్తారు. మన మెమరీస్ ఉంటాయి కదా, మన మ్యారేజెస్ ఫోటో కానీ, అవి సేఫ్గా అది బ్రేక్ కూడా అవ్వదు కాబట్టి దాంట్లో ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. బ్రేక్ అవ్వదు, అస్సలు బ్రేక్ అవ్వదు. మనం ఇలా ఎత్తి వేసినా కూడా బ్రేక్ అవ్వవు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే మనకి పెళ్ళైన తర్వాత మనకి వరమాల వేస్తారు కదండి, అవి వాటిని పూలన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈవెన్ పెళ్లిలో వేసుకున్న జ్యువెలరీ, నెక్లెస్ అవన్నీ కూడా రైజన్ ఆర్ట్ లో పెట్టి స్టోర్ చేసేసి పెళ్లి జ్ఞాపకంగా అక్కడ పెట్టుకుంటారు. ఓకే, మనం ఏంటంటే వాటిని మళ్ళీ వేసుకోము కదా. అవును. సో అవి పడేయాలన్నా కూడా మనకి ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే అవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. హ్యాపీగా మనకి మెమొరీ లాగా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో మెమరీస్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా చాలా వచ్చాయి కదా అసలు. అవును. ఇంకొకటి నేను హోమ్ మేడ్ సోప్స్ చేస్తాను. అవి కూడా మనకి ప్లాంట్ బేస్డ్ తోనే యూస్ చేస్తాం అనమాట. మనకి కెమికల్స్ ఏమీ లేకుండా మనకి హెల్త్ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇది 1/1 వేసుకుంటే వేగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. ఇది పచ్చిమిరపకాయలు అనేది మనకి ఇంకా కారం వేయం కదా, మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పైసీ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. మీరు ఇష్టపడతారు కదా. మీరు ఇష్టపడకపోయినా, వనజ ఇష్టపడకపోయినా, వనజ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇష్టం. మా వారు స్పైసీ అడుగుతారు. మీ పిల్లలు మీలానే అంత కాదనుకుంటా. ఒకళ్ళు నాలాగా, ఒకళ్ళు మా వారిలాగా. సరిపోయింది. తర్వాత వచ్చేసి ఈ పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం మనకి బాయిల్ అవ్వడం, అదే ఫ్రై అవ్వడం లేట్ అవుతుంది. సో ఇవి వేసేసుకుందాం. తర్వాత క్యారెట్ ముక్కలు. ఇవి వెజిటేబుల్స్ అనేది ఇంకా మన చాయిస్ అనమాట. ఒక్కొక్కసారి క్యాబేజీ అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. కిచిడీ టైప్లో వస్తుంది. ఉప్మా అంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాము. అప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమోటా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ఉల్లిపాయలు అవనేది టమోటా వేసినామంటే ఇవి ఫ్రై అవ్వవు. ఓకే. సో ఇంకా మీ కారం చెడు విషయానికి వచ్చేసరికి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయండి?
ప్రత్యేకంగా అంటూ చూడాల్సినవి ఏమీ ఉండవు, అంతా మనకి గ్రీనరీగా కనిపిస్తుంది ఎక్కువ. మనకి అదంతా చుట్టుపక్కల కానీ ఆ కాలేజెస్ అవి నార్మల్గా ఉంటాయి. బాపట్ల జిల్లా కదా, అక్కడ కాలేజెస్ అలా ఉంటాయి. కానీ ఇంకొకటి చీరాల దగ్గర, దాని దగ్గరలో చీరాల ఉంటుంది, అక్కడ మనకి రిసార్ట్స్ ఉంటాయి అనమాట. చీరాల బీచ్లో కదా. అక్కడ ఇప్పుడు కొత్తగా ఏంటంటే రిసార్ట్ షూటింగ్స్కి అవి కూడా స్పాట్ బాగా ఫేమస్ అయిపోయింది. మనకి చుట్టుపక్కల ఉంది కానీ ఆ ఊర్లో వరకు ప్రత్యేకంగా ఏంటో ఏమీ లేవు ప్లేసెస్. మనకి ఈ ప్లేస్ నుంచి చీరాల, బాపట్ల ఇలాంటి ప్లేసెస్, హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇంచుమించు? జస్ట్ 20 minutes అంతే. 20 minutes కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి రావాలన్నా జస్ట్ పక్క ఇంటికి వెళ్ళాలంటేనే టైం పడుతుంది. అవును. అక్కడ ఏంటంటే మనకి మన ఊరు నుంచి చీరాల రావాలంటే ఒక 15 minutesలో వచ్చేసేయచ్చు. అంతే. బైక్ మీద అయితే ఇంకా తొందరగా రావచ్చు. మోస్ట్లీ అక్కడ ఏంటంటే షూటింగ్స్ జరుగుతాయి అనమాట. చీరాల అటు సైడు బీచ్ ఉంది కదా, మ్యారేజెస్ షూటింగ్స్ అని, ఫోటో షూట్స్కి ఎక్కువ ఫేమస్ అనమాట అక్కడ. అవునవును. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అంట. అవును. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కొంచెం పల్లీలు వేసుకుందాము. ఇది ఆల్రెడీ ఫ్రై చేసింది. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుందాం. జీడిపప్పు ఇవి లాస్ట్లో వేసుకుందాం. ముందే వేసుకుంటే కొంచెం అవి క్రంచీ ఉండదు, మామూలుగా బాయిల్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. ఆ జగ్లో వాటర్ ఉంది. ఇది మనం 1 కప్పు తీసుకుంటే మనకి 2 cups వాటర్ వేసుకోవాలి. ఓకే, సేమ్ మనకి రైస్ ఎలా వండుకుంటామో అంతే. కానీ 2 గంటల ముందు మాత్రం నానబెట్టుకుంటేనే తొందరగా అవుతుంది అనమాట. ఇది కావాలంటే ఇంకొంచెం కొంచెం బాగా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు, కిచిడి ఇష్టపడే వాళ్ళు అయితే 1కి 3 వేసుకోవచ్చు వాటర్. ఓకే. మనకి మరీ ఉప్మా కదా, కొంచెం అలా పప్పులు తగులుతూనే ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం అరికెలు వేసుకోవాలి. అవును, మరుగుతున్నాయి, వేసేచ్చా? ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకుందాము. అంటే మరీ వేగినట్టు కాకుండా ఇప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసి. వనజ గారు, ఎంతవరకు వచ్చింది మన ఉప్మా? అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. అవును. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఓకే. చూసారు కదా, ఎంతో హెల్దీ అయినటువంటి అరికలు పచ్చి బఠానీ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన అరికలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, వేయించిన పల్లీలు వేసి సరిపడా నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న అరికలు, జీడిపప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరికల పచ్చి బఠానీ ఉప్మా రెడీ. అరికల పచ్చి బఠానీ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే.
నేను ఇలా ఉండడం చూసి ఇది ఇంకా ఉడకాలేమో అనిపించింది నాకు, కానీ సాఫ్ట్ గానే ఉంది, మెత్తగా మనం అయిపోయింది. ముందుగా నానబెట్టుకుంటాం కదా, అందుకలా తొందరగా మగ్గిపోతుంది అనమాట. బాగుందండి అరకల టేస్ట్. దాంతో పాటు మనం మిగతా వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపి తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. రొటీన్గా బొంబాయి రవ్వ ఉప్మా, ఎర్రగోధుమ రవ్వ ఉప్మా తిని బోర్ కొట్టిందా, అయితే ఈసారి హెల్తీగా ఇలా చక్కగా రీప్లేస్ చేసేసుకోండి అరికెలు పచ్చి బఠానీ ఉప్మాతోటి. చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, వనజ గారు మనకి పరిచయం చేసిన బాపట్ల జిల్లా కారంచేడు ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ ముల్లంగి పచ్చడి, అలాగే అరికల పచ్చి బఠానీ ఉప్మా చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇవ్వండి ఇవాల్టి బాపట్ల జిల్లా కారంచేడు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.